అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వం విశాఖలో అట్టహాసంగా నిర్వహించింది. గిన్నిస్ రికార్డు కోసం ఎంతో శ్రద్ధ చూపించారు. అయితే దూర ప్రాంతాల నుంచి తరలించిన గిరిజన విద్యార్థులకు వసతి, తిండి గురించి పట్టించుకోలేదు. లక్షలాది మంది వస్తారు అని ప్రచారం చేసి వచ్చిన వారికి సరైన ఏర్పాట్లు చేయలేదు. యోగా దినోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన వారు మ్యాట్స్ కోసం కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. జనం కష్టాలపై ఓ లుక్కేద్దాం. యోగాంధ్ర వేడుకల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు అల్లూరి జిల్లా నుంచి 25,000 మంది విద్యార్థులను ప్రభుత్వం విశాఖకు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామునే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి మధ్యాహ్నం 12 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్కు పిల్లల్ని తీసుకొచ్చారు. అక్కడ సరిపడా టాయిలెట్లు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏయూలోని రోడ్డు మీదే భోజనాలు పెట్టారు. మంచినీటి వసతి సరిగా లేదు. 25,000 మంది విద్యార్థులను తీసుకురావడానికి చూపించిన శ్రద్ధలో కొంచెం కూడా వారి బాగోగుల పట్ల చూపించలేదు. ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో వారితో యోగా చేయించారు. వారి కోసం తెచ్చిన రాత్రి భోజనాలు సగం మందికి కూడా సరిపోలేదు. విద్యార్థుల మధ్య గొడవకు దారితీసింది. కాసేపటి తరువాత మళ్లీ తీసుకువచ్చారు. భోజనాల తరువాత వారిలో కొందరిని విశాఖ వ్యాలీ, పెందుర్తి ప్రాంతంలోని కళ్యాణ మండపానికి తరలించారు. లంబసింగితో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు వసతి కల్పించలేదు. దీంతో వందల మంది విద్యార్థులు గ్రౌండ్లోనూ బస్సుల్లోనూ నిద్రపోవాల్సి వచ్చింది. వారి వసతి గురించి ఏమాత్రం పట్టించుకోని అధికారులు అందరినీ ఉదయం 4 గంటలకే సిద్ధంగా ఉండాలని ఆదేశించి వెళ్లారు. ఇక యోగాలో పాల్గొనడానికి వచ్చే వారికి 1000 రూపాయల విలువైన యోగా మ్యాట్, టీ-షర్ట్ ఇస్తామని ప్రకటించారు. డ్వాక్రా సంఘాలకు ఇదే విషయాన్ని మెసేజ్ల ద్వారా తెలియజేశారు. ప్రజలకు కావలసిన మ్యాట్లు, టీ-షర్ట్లు ఇస్తామని ప్రకటించారే కానీ వాస్తవంలో ఎక్కడా కనిపించలేదు. ఏవో కొద్ది మందికి టీ-షర్ట్లు, మ్యాట్లు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో ప్రజలు ఒక్కసారిగా మ్యాట్లు, టీ-షర్ట్ల కోసం ఎగబడ్డారు. పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఎవరికి దొరికినవి వారు పట్టుకెళ్లిపోయారు. ఇంత గొడవ జరుగుతున్నా అధికారులు గాని, పోలీసులు గాని కనీసం స్పందించలేదు. అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వారికి బ్రేక్ఫాస్ట్ అందజేసే విషయంలోనూ ఇదే తరహా గొడవ జరిగింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 3.5 లక్షలకు పైగా పాల్గొంటారని అంచనా వేసుకున్నప్పటికీ అందరికీ సరిపోయేలా బ్రేక్ఫాస్ట్ తెప్పించడంలో విఫలమయ్యారు. ప్రధాని ముఖ్య అతిథిగా రావడం, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు రావడంతో వారి సేవలో మునిగిపోయిన అధికారులు కార్యక్రమానికి కీలకమైన ప్రజల్ని గాలికి వదిలేశారు. దీంతో యోగా కోసం వచ్చిన ప్రజలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు.